కూటమి ల్యాండ్ స్లైడ్ మెజార్టీతో ఉంది. ఇక్కడ అక్కడ అని లేదు. విశాఖ నుంచి కాకినాడ వరకు, శ్రీకాకుళం నుంచి శ్రీకాళహస్తి వరకు అన్ని జిల్లాల్లో మొన్నటి ఎన్నికల్లో జెండా పాతింది. అయితే ఎంత వన్ సైడ్ విక్టరీ సొంతం చేసుకున్నా వైసీపీకి సాలిడ్ ఓట్ బ్యాంకుగా ఉన్న ఓటర్లపై ఫోకస్ పెట్టింది కూటమి. ఏజెన్సీ ఏరియాలపై సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పెషల్ ఫోకస్ పెట్టినట్లు కనిపిస్తోంది. కూటమి వ్యూహం ఏంటి? వైసీపీ కోర్ ఓట్ బ్యాంకు గండి కొడతారా? ఏజెన్సీ ప్రాంతాలపై కూటమి ఎందుకు ఫోకస్ పెట్టినట్లు? వైసీపీ కోర్ ఓట్ బ్యాంకును తమ వైపునకు తిప్పుకునే స్కెచ్. అభివృద్ధి, మౌలిక వసతులు కల్పిస్తూ దగ్గరయ్యే ప్రయత్నం. ఓవైపు చంద్రబాబు, ఇంకోవైపు పవన్ స్పెషల్ ఫోకస్. గిరిజన ప్రాంతాల్లో రోడ్లు, ఆసుపత్రులు, ఇతర సౌకర్యాలు. కూటమి దృష్టంతా ఆ 12% ఓట్ షేర్ మీదే ఉందా? ఏపీలో 175 అసెంబ్లీ స్థానాలు, అందులో 164 సీట్లు కూటమి ఖాతాలోనే ఉన్నాయి. క్లీన్ స్వీప్కు 11 సీట్ల దూరంలో ఉన్నట్లు లెక్క. అయితే ఓట్ల పరంగా వైసీపీకి 40% ఓటింగ్ వచ్చింది. అందులో ఆ పార్టీకి సాలిడ్ ఓట్ బ్యాంకుగా ఉన్నది ఎస్సీ, ఎస్టీలు. ఇందులో గిరిజనుల ఓట్ బ్యాంకు ఎంత కాదన్నా 10 నుంచి 12% ఉంటుంది. ఈ ఓటర్లు వైసీపీ వెంటే ఉన్నారు. మొన్నటి ఎన్నికల్లోనూ ఈ విషయం స్పష్టమైంది. ఎస్టీ రిజర్వ్డ్ అరకు పార్లమెంట్ సీటు అంత కూటమి వేవ్ లోనూ వైసీపీ సొంతం చేసుకుంది. పైగా అరకు, పాడేరు వంటి ఎస్టీ రిజర్వ్డ్ అసెంబ్లీ సీట్లలో వైసీపీ గెలిచింది. దీంతో వైసీపీ కోర్ ఓట్ బ్యాంకును తమ వైపుకు తిప్పుకునే స్కెచ్ వేస్తోంది కూటమి సర్కార్. తమకు 164 సీట్లు ఉన్నా, మళ్లీ గెలుస్తామన్న ధీమాతో ఉన్నా వైసీపీని అంటిపెట్టుకుని ఉన్న ఎస్టీ, ఎస్సీ ఓటర్లను ఆకట్టుకునే ప్లాన్ చేస్తోంది. ఏపీలో గిరిజన ఓట్ బ్యాంక్ 10 నుంచి 12% ఉంది. మొన్నటి ఎన్నికల్లో వైసీపీ ఘోరంగా ఓడిపోయినా ఈ ఓట్ బ్యాంక్ మొత్తం ఆ పార్టీకే పడిందనేది కూటమి లెక్కలు. గిరిజన ప్రాబల్యం ఉన్న నియోజకవర్గాల్లోనే కాకుండా ఇతర జనరల్ నియోజకవర్గాల్లో ఉన్న ఎస్టీలు కూడా గెలుపోటములను డిసైడ్ చేస్తున్నారు. దీంతో వీరి ఓట్ బ్యాంకుపై పార్టీలు, నాయకులు కాస్త స్పెషల్ ఫోకస్ పెట్టినట్లే కనిపిస్తోంది. 2014 ముందు వరకు కాంగ్రెస్ కు అనుకూలంగా ఉన్న ఈ ఓట్ బ్యాంక్ వైసీపీకి మళ్లింది. గిరిజన నియోజకవర్గాల్లో వైసీపీ తమ పట్టును భారీగా పెంచుకుంది. 2014, 2019 ఎన్నికల్లో గిరిజన నియోజకవర్గాల్లో వైసీపీ వన్ సైడ్ గా విజయం సాధించడానికి ఇదే కారణం. 2024లో కూటమి పార్టీల దూకుడుతో ఏజెన్సీ ఏరియాల్లో వైసీపీ హవా కొంత తగ్గింది. అయినప్పటికీ వైసీపీకి అనుకూలంగానే గిరిజన ప్రాంతాలు, నియోజకవర్గాల్లో రాజకీయాలు సాగుతున్నాయి. దీనిని అడ్డుకునేందుకు కూటమి వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. మన్యం సహా పోలవరం వంటి గిరిజన నియోజకవర్గాల్లో, ప్రాంతాల్లో అభివృద్ధికి ప్రాధాన్యమిస్తోంది. గిరిజనులను తమ వైపు తిప్పుకునేందుకు ఏజెన్సీ ఏరియాల్లో రోడ్లు, ఆసుపత్రులు, నీటి సౌకర్యంతో పాటు ఉపాధి కల్పనపై ఫోకస్ పెడుతోంది. ఈ మధ్య డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏజెన్సీ ఏరియాలో రోడ్లు వేయించి వార్తల్లో నిలిచారు. గిరిజనులకు చెప్పులు, మామిడికాయలు, చీరలు పంచడం వంటివి చేశారు. ఇలా గిరిజనుల సెంట్రిక్ గా ఏదో ఒక కార్యక్రమం చేస్తూ వారికి దగ్గరయ్యే ప్రయత్నం చేస్తోంది కూటమి. కూటమిలో కీలకంగా ఉన్న టీడీపీ కూడా ఏజెన్సీ ఏరియాలపై స్పెషల్ ఫోకస్ పెట్టిందని చెప్పాలి. అటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన టూర్లతో గిరిజనులతో మన్ననలు పొందుతూ ఉంటే, చంద్రబాబు సంక్షేమ పథకాలు, ఉపాధి అవకాశాలపై కాన్సంట్రేట్ చేసినట్లు కనిపిస్తోంది. ఈ మధ్య మన్యం జిల్లాలో పర్యటించిన చంద్రబాబు, ఆదివాసీలు అన్ని విధాలా అభివృద్ధి చెందితేనే రాష్ట్రాభివృద్ధి జరుగుతుందని, గిరిపుత్రుల్లో మరింత చైతన్యం తీసుకురాగలిగితే అభివృద్ధికి ఢోకా ఉండదని చెప్పుకొచ్చారు. ఏజెన్సీ ప్రాంతాల్లో స్థానిక గిరిజనులకే ఉద్యోగాలు కల్పించేందుకు గతంలో తాము జీవో నెంబర్ 3ను తీసుకొస్తే వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యంతో ఆ జీవోలు రద్దయ్యాయని, రద్దయిన జీవో నెంబర్ 3 స్థానంలో ప్రత్యామ్నాయ మార్గాల్లో గిరిజనులకు మేలు చేస్తామంటున్నారు. అల్లూరి జిల్లా పాడేరు మండలం వంజంగిలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవంలో పాల్గొన్న బాబు కాఫీ తోటలను పరిశీలించి గిరిజన సంప్రదాయ వేడుకలను తిలకించారు.
ఏజెన్సీ అంటే దేవుడు సృష్టించిన అద్భుతమని చెప్పి అక్కడి ప్రజల మనసులు దోచుకునే ప్రయత్నం చేశారు. అయితే మన్యం పార్టీ నాయకులతో మాట్లాడిన సందర్భంగా చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. పాడేరు వైసీపీ సిట్టింగ్ సీటు. ఇక్కడ వైసీపీ దూకుడును అడ్డుకునేందుకు ఏం చేస్తున్నారని లోకల్ లీడర్లను ప్రశ్నించారు. అంతేకాదు తన పర్యటన సందర్భంగా హడావిడి చేసిన ఎమ్మెల్యేను ఎందుకు ప్రశ్నించలేకపోయారంటూ క్లాస్ తీసుకున్నారట. ఈ లెక్కన ఏజెన్సీ ఏరియాలపై పట్టు సాధించేందుకు కూటమి బిగ్ స్కెచ్ తో ఉన్నట్లే కనిపిస్తోంది. రాబోయే ఎన్నికల్లో వైసీపీకి సాలిడ్ ఓట్ బ్యాంకుగా ఉన్న గిరిజనులను సగమైనా తమ వైపు తిప్పుకోవాలి అనేది కూటమి స్కెచ్. చంద్రబాబు, పవన్ వ్యూహాలు ఎంతవరకు సక్సెస్ అవుతాయో చూడాలి మరి.